సాటర్డే మార్నింగ్ తీసిన వీడియో అండి. ఇదేంటంటే వీడియో పూజా రూమ్ క్లీనింగ్ అండి. ఎవ్రీ మంత్ నేను ఒకసారి చేసుకుంటాను కదండి. అది ఎలా చేసుకుంటే నేను వీడియోలో చూపిస్తున్నాను. అలాగే మనకి దీపావళి వచ్చేస్తుంది కదండి, మరి అందుకని నేను ప్రతి అమావాస్య ముందు చేసుకుంటాను. అలాగే ఇప్పుడు మనకి దీపావళి పండుగ అయితే వచ్చేస్తుంది కదా, కిచెను పూజా రూమ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి. ముందుగా పూజ గది అయితే సాటర్డే మార్నింగే 4కి లేచి స్టార్ట్ చేశానండి. 4కి స్టార్ట్ చేస్తే 8 ఎంత అయిందండి క్లీనింగ్ అంతా అయ్యి దీపాలన్నీ అయ్యేసరికి. ముందుగా అదేంటంటే ముందు నేను పెట్టిన పాత ఫోటోలు పువ్వులు అవన్నీ ఉంటాయి కదండి, క్లాత్లు అవన్నీ తీసేసి నీట్గా ఒక పొడిగుడ్డుతో ముందు తుడిచేసుకుంటాను. దాని తర్వాత మళ్ళీ తడిగుడ్డుతో డెటాల్ లైజాల్ గోడలకు దీపాలు పెడతాం కదండి, మస్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు మళ్ళీ ఆ గుడ్డుతో తుడిచేసుకున్న తర్వాత కిందన పీఠం మీద కొద్దిగా పచ్చకర్పూరం పసుపు నీళ్ళు వేసి నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ కొత్తగా పద్మ ముగ్గు వేసుకుని లక్ష్మీదేవి ముగ్గు వేసుకుని పిండితో దీపం ముగ్గు వేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్లు అన్నీ యథావిధిగా పీట ఉంటుంది కదండి, అవన్నీ యథావిధిగా పెట్టేసుకొని చిత్రపటాలకి ఫోటోలు ఉంటాయి కదా, ఫోటోలకు కూడా కొద్దిగా పసుపు పచ్చకర్పూరం నీట్గా తడిగుడ్డ పొడిగుడ్డతో తుడిచేసుకొని గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకొని విగ్రహాలకి తోముకుంటాను కదండి. విగ్రహాలు సబీనా చింతపండు వేసి చిన్న నిమ్మకాయ వేసుకొని తోమేసుకొని వాటికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకొని యథావిధిగా పేరు చేసి ఇంకా దేవుడి మూలను అయితే పెట్టేసుకుంటాను. దేవుడి మూల పెట్టేటప్పుడు కంపల్సరీగా నేను 4 వైపులా 4 పక్కల యాలకులు పచ్చకర్పూరం జల్లుతానండి. ఎందుకంటే యాలకులు పచ్చకర్పూరం జల్లితే పూజ గదిలో చాలా మంచిదండి, సువాసన వస్తుంది. అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కదండి, ఇల్లు ఎప్పుడు సువాసనబద్ధంగా పూజ గది అయితే ఉంటుందండి. మీకు ఈ వీడియో అందుకని నేను అలా చేస్తాను. దాని తర్వాత మా ఇంట్లో కుబేర కొంచెం ఉంటుందండి దేవుడి మూల, అలాగే కుబేర కొంచెం కూడా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసుకుంటున్నాను. అలాగే ఈ చిట్టి గవ్వలు గోమతి చక్రాలు చిట్టి గాజులు లక్ష్మీ గవ్వలు పసుపు గవ్వలు అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఒక చిల్లర కాయిన్లు అన్నీ మళ్ళీ పసుపు నీళ్ళతో క్లీన్ చేసుకొని మళ్ళీ యథావిధిగా ఎప్పుడు ఎలా పెడతానో అలా పెట్టేసుకొని పూజ గదిలో అయితే మాకు చిన్న పీటలాగా తొట్టిలా ఉంటుందండి, అది కూడా వాటికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని పసుపు కుంకాలు లక్ష్మీదేవి ముందు పసుపు కొమ్ములు పసుపు కుంకాలు చిన్న చిన్న గిన్నెల్లోని వేసి ఇలా అయితే పెట్టేసుకొని పూజ నిన్న సాటర్డే కదండి వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేసుకొని తులసిమాల వేసి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలతో తులసి అష్టోత్తరం చేసుకొని పూజ అయితే నేను సాటర్డే పూజ కూడా కంప్లీట్ చేసుకున్నానండి. కింద చూపిస్తున్న వీడియోలో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్